పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలిది. పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలిది. తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం. పాపపు ముళ్ళును విరిచిన ప్రభుని బలి, జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి. పాపపు ముళ్ళును విరిచిన ప్రభుని బలి, జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి. సంతోషానంద హృదయ బలి, సజీవ దేవుని సత్య బలి. సంతోషానంద హృదయ బలి, సజీవ దేవుని సత్య బలి. రండి రండి ముదమార పూజింతుము, రండి రండి ముదమార పూజింతుము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వేల్పుల జోసెఫ్ కెన్నెడీ మరియు నిర్మలా దేవకృప. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మలా దేవకృపను దేవుడు నిరంతరము కాచి కాపాడి అనునిత్యము ఆయన దీవెనలు తనపై కుమ్మరించి ఆయురారోగ్యములు ప్రసాదించి ఆమె ప్రార్థనలన్నీ ఫలించాలని ప్రార్థిస్తూ వేర్పుల జోసెఫ్ కెన్నెడీ, అంతోని స్నేహిత్, హిమవర్షిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పునీత అంతోని వారి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న యలవర్తి సుదర్శనరావుకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. అనుష, సంజయ్, పూజిత వెళంగిని, సూర్యతేజ, రిప్విక్ అంటోనీలకు మంచి భవిష్యత్తు. యలవర్తి సత్యనారాయణ, సావిత్రి, పుల్లగూర జ్ఞానసుందరరావు, టేక్లమ్మ, మరియ దేవదాసు, అశోక్ కుమార్, లూర్దుమేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 55వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ మైపన్ పాల్ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ. దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. మొదటి పీఠాధిపత్య వార్షికోత్సవం జరుపుకుంటున్న నెల్లూరు సహపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోనిదాస్ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ. దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కన్నా జోజయ్య, రాజకుమారి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
ప్రభు నీతిగల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగును ప్రకాశించెను. ప్రభు దయ జ్ఞానుడు కలవాడు. ఈ దివ్య పూజా బలిలో ఈనాడు ఏ ఉద్దేశాల కొరకైతే ప్రార్థించమని కోరి ఉన్నారో ఆ ఉద్దేశాల కొరకు ఈ పూజలో ప్రత్యేక విధంగా జ్ఞాపకపరుచుకుంటూ ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి దేవుని వాక్యము తెలియపరుస్తున్నటువంటి గొప్ప అంశము, క్రీస్తుని విశ్వసించేటువంటి వారు లోకమును జయిస్తారు అని వాక్యం ఈనాడు మనకి వెల్లడిస్తూ ఉంది. ఈ లోకాన్ని జయించాలి అంటే మనం యుద్ధం చేయనవసరం లేదు, కత్తులు పట్టిన అవసరం లేదు, తుపాకులు పట్టిన అవసరం లేదు. యుద్ధము మన పక్షాన చేయువాడు, మన పక్షాన పోరాడువాడు భగవంతుడే. కనుక ఆ భగవంతుడు మన పక్షాన ఉంటే ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఈ లోకాన్ని జయించడం అంటే ఈ లోకములో ఉన్నటువంటి పాపమును, ఈ లోకములో ఉన్నటువంటి చీకటిని జయించడము. కనుక ఎవరైతే క్రీస్తుని పరిపూర్ణంగా విశ్వసిస్తారో, నమ్ముతారో, ఆయనే రక్షకుడు అని ఆయన్ని అనుసరిస్తారో అటువారు నిత్య జీవితాన్ని కూడా పొందుకుంటారు అని ఈనాడు వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము ప్రియ విశ్వాసులారా, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని జయించాలి అన్న, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని జయించాలి అన్న, మొదటిగా మనము యేసే రక్షకుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు అని పరిపూర్ణంగా విశ్వసించగలగాలి. విశ్వసించినటువంటి ఏ ఒక్కరిని కూడా ప్రభువు విడిచిపెట్టడు అని ఈనాటి సువార్త పఠనం ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. కనుక మనం అందరము కూడా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుణ్ణి మనము కేవలము పెదవుల ద్వారా విశ్వసించడమే కాక పరిపూర్ణంగా విశ్వసించి ఆయన ద్వారా మనము నిత్య జీవితాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. చేసేటువంటి ప్రతి పాపమును జ్ఞాపకపరుచుకుంటూ ప్రభువు నుండి పాపక్షమాపణ పొందుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, లోకరక్షకుని జననమును ఒక అద్భుత నక్షత్రము ద్వారా వెల్లడి చేయ చిత్తగించితివి. అతనితో మాకు గల సహవాసము మా జీవితంలో ప్రదర్శించినట్లును, అందుకు ఉపయుక్తముగా మా జీవితము కొనసాగునట్లును దయచూపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సాక్ష్యాధారములు 3. అవి ఆత్మ, జలము, రక్తము. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రియమిత్రులారా, లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక
జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము, మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి వసగిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవము నొసగి ఉన్నాడు. అది ఆయన కుమారుని ద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. నీ పొలిమేరలను సురక్షితము చేయును, నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును, ఆయన వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. అందరూ. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించును, తన కట్టడలను ధర్మ విధులను ఇశ్రాయేలీలకు ప్రకటించును. అన్యజాతులకు ఆయన ఇట్టి కార్యమును చేయలేదు. ఆయన ధర్మ విధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ. యెరూషలేము ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన యొద్దకు వచ్చి సాగిలపడి, ప్రభు, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరా అని ప్రార్థించెను. యేసు తన చేయి చాపి అతనిని తాకి
అది నాకు ఇష్టమే, నీవు స్వస్థతుడవు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠరోగము పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు, ఎవరితోనూ నీవు ఈ విషయములను చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వానిని పంపివేసెను. అయినను ఆయనను గురించి సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగిరి. కాని యేసు నిర్జన స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేసుకొనివాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణము నుండి 3 అంశాలను మనము ధ్యానం చేసుకొనవచ్చు. దానిలో మొట్టమొదటిది, యేసు విరిగి నలిగినటువంటి ప్రతి ఒక్కరిని పునరుద్ధరించడానికి సిద్ధముగా ఉండేటువంటి వాడు. ఈనాటి ఈ సువార్తలో కుష్ఠరోగముతో బాధపడుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తి శారీరకంగాను, మానసికంగాను, సాంఘికంగాను, ఆత్మీయంగాను కూడా కృంగిపోయి, నలిగిపోయి, విరిగిపోయి జీవిస్తూ ఉన్నాడు. శారీరకంగా మనం చూస్తే ఈ కుష్ఠరోగము వచ్చినటువంటి వ్యక్తులను మనం గమనించినట్లయితే వారి శరీరమంతా కూడా రుణములతో, పుండ్లతో, చీము రక్తము కారుతూ ఏమీ చేయలేనటువంటి దీనస్థితిలో మిగిలిపోతూ ఉంటారు. చాలామంది ఎందుక ఈ జీవితము, ఇలాంటి అనారోగ్యమును బట్టి మరణమే మంచిదిగా భావించేటువంటి వారు అనేక మంది ఆ కాలంలో ఉన్నారు. ఇక రెండవదిగా సామాజికంగా మనం చూస్తే, సాంఘికంగా చూసిన ఈ ప్రజలను చూసి ఎవరూ కూడా దగ్గరికి వచ్చేటువంటి వారు కాదు. వీరిని ఊరికి దూరంగా ఉంచి మరి నివసింపజేస్తూ ఉండేటువంటి వారు. వీరి జీవితంలో అప్పటి వరకు కుటుంబంతో సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, ఎంత ఆస్తుపాస్తులతో తులతూగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాధి మనుషులకును, సమాజానికి, చివరికి తాను ప్రేమిస్తున్నటువంటి కుటుంబానికి కూడా దూరం చేస్తూ ఉండేది. ఇంకా ఆత్మీయంగా అంటే ఈ వ్యాధి ఎవరికైతే సోకుతూ ఉందో, ఈ సోకినటువంటి వారు పాపాత్ములుగాను, శాపగ్రస్తులుగాను పరిగణింపబడుతూ ఉండేటువంటి వారు ఆనాటి కాలంలో. అందుకే మరి కుష్ఠరోగము రావడము అంటే ఆ మనిషి అటు శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా కృంగి, విరిగి నలిగిపోయి జీవిస్తూ ఉండేటువంటి వారు. అలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి మరి కుష్ఠి రోగిని ప్రభు మరలా స్వస్థపరుస్తూ ఉన్నాడు. మరలా ఆ వ్యక్తిని తన జీవితంలో పునరుద్ధరిస్తూ ఉన్నాడు. కోల్పోయినటువంటి ఈ జీవితము, ఈ శారీరక, మానసిక, ఈ సాంఘికమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మరలా పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, అందుకే ఇది కేవలము క్రీస్తు ప్రభు మాత్రమే పునరుద్ధరించగలిగినటువంటి శక్తి, సామర్థ్యము ఆయనకు మాత్రమే ఉంది అనడానికి ఈనాటి మరి అద్భుతము ఒక గొప్ప సాక్ష్యము. ఎందుకంటే ఈ లోకంలో, ఈ సమాజంలో అనేక మంది విరిగి నలిగిపోయినటువంటి వారు, కృంగిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకు అంటే మరి నేను కొన్ని సంవత్సరాల క్రితము ఒంగోలు ప్రాంతంలో
తపస్కాలంలో కూటానికి వెళ్ళినప్పుడు వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఒక విశ్వాసి నా చెంతకు వచ్చి, నా దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా, ఈరోజు నేను దేవుని వాక్యాన్ని వినకపోయి ఉంటే నా జీవితంలో ఇదే చివరి రోజుగా నేను నిర్ధారించుకొని నేను ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను చనిపోదాము అని నిర్ణయించుకున్నాను. దానికి గాను అన్నీ కూడా సిద్ధపరుచుకున్నాను. కానీ ఈనాడు దేవుని యొక్క ఆత్మ ద్వారా, ప్రేరేపణ ద్వారా దేవాలయానికి వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని వినడం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన వాక్యం వినడం ద్వారా దేవుడు మరలా నన్ను బలపరిచాడు. ఈ వాక్యం వినడం ద్వారా ఇరిగిపోయినటువంటి నన్ను మరలా పునరుద్ధరించాడు అని మరి ఆ విశ్వాసి చెబుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన విరిగిపోయినటువంటి వారిని, భారముతో ఉన్నటువంటి వారిని, కృంగిపోయినటువంటి వారిని, అస్వస్థతలుగా ఉన్నటువంటి వారిని, నలిగిపోయినటువంటి వారిని ఆయన మరలా పునరుద్ధరించేటువంటి దేవుడు, మరలా మన గాయములకు కట్టుకట్టేటువంటి దేవుడు, మన బలహీనతల్లో బలపరిచేటువంటి దేవుడు, మన జీవితాన్ని మరలా నూతనమయం చేసేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు. అందుకే భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు శాంతిని వసగదను, మీకు నేను ఓదార్పును ఇస్తాను, నేను మీకు స్వస్థతను అనుగ్రహిస్తాను అని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనలో కూడా అనేక మంది సమాజంలో సమస్తము ఉన్నా కూడా మానసికంగా కృంగిపోయేటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఉన్నా, అన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నా, ఏదో కోల్పోయినటువంటి లోటు, ఏదో భారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు అనేక మంది. కనుక వారిలో, వారి జీవితంలో కోల్పోయినది దేవుడు అని మీరు గ్రహించి ఆ భగవంతుని చెంతకు వేరిన ప్రతి ఒక్కరిని కూడా, ఆ దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరలా పునరుద్ధరిస్తాడు అనడానికి ఈనాటి ఈ స్వస్థత ఒక గొప్ప ఉదాహరణ. చూడండి, సమాజంలో వెలివేయబడినటువంటి ఈ కుష్ఠిరోగి, కుటుంబం చేత మరి తిరస్కరించబడినటువంటి కుష్ఠిరోగి, ప్రజలందరి చేత మరి భయభ్రాంతులతో దూరంగా ఉంటున్నటువంటి కుష్ఠిరోగిని దేవుడు అందరి దృష్టి వలె ఆయన చూడకుండా ఆ కుష్ఠిరోగిని ప్రభు తాగుతూ ఉన్నాడు. ఆయన దగ్గరకు రావడమే భయపడేటువంటి ప్రజలు, ఆయన దగ్గరకు వస్తే ఆ వ్యాధి ఎక్కడ సోకుతుందనేటువంటి భయాందోళనలతో ఉన్నటువంటి ప్రజలు, తన సొంత కుటుంబం సైతము కూడా ఊరికి దూరంగా ఉంచుతున్నటువంటి ఈ వ్యక్తిని క్రీస్తు ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన భగవంతుడు. మన జీవితాలని మరలా గాయపడినటువంటి జీవితాన్ని కట్టుకట్టేటువంటి దేవుడు, బాధనలో ఉన్నటువంటి మనలను బలపరిచేటువంటి దేవుడు మన దేవుడు, బలహీనంగా ఉన్నటువంటి మనలను మరలా పునరుద్ధరించేటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ఆయన పరిపూర్ణంగా మనం విశ్వసించాలి, ఆయన పరిపూర్ణముగా మనము నమ్మాలి, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని మనం సాక్షులుగా నిలబడాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంక రెండవదిగా ఈ యొక్క సువార్త పట్టణం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యము ఏమిటి అంటే, దేవుని చెంతకు వెళ్ళిన ఏ ఒక్కరిని కూడా ప్రభు విడిచిపెట్టడు. అది ఎలాంటి వారైనా, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వారు కోకొల్లలుగా అనారోగ్యంతో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని ప్రభు తిరస్కరించలేదు, విడిచిపెట్టలేదు. నువ్వు ఏ బాధల్లో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నీవు దేవుని సన్నిధికి వచ్చి మొర్ర పెట్టుకున్నట్లయితే దేవుడు ఆ మొరను ఆలకిస్తాడే తప్ప వారిని తిరస్కరించడు. మనమందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆ భగవంతుని జ్ఞాపపరుచుకొని కష్టకాలంలో వారి మీద వీరి మీద ఆధారపడతామే తప్ప
భగవంతుని మీద ఆధారపడడానికి మనం ముందుకు రాలేము చాలాసార్లు. కానీ ప్రభు వాక్యం చెబుతున్నటువంటి అంశం, ఆయన చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఉట్టి చేతులతో మరి వారిని పంపించలేదు. వారిని ఆత్మీయంగాను వాక్యము ద్వారా బలపరచడమే కాకుండా శారీరకంగా కూడా వారిని బలపరిచి పంపించినట్లుగా ఈనాడు వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనము మన కష్టాలలో, శ్రమలలో, బాధల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడము ద్వారా ఆయన మనలను వెన్నడూ కూడా విడిచిపెట్టడు. మనం పాపముతో ఉన్నా, భారముతో ఉన్నా, శ్రమలతో ఉన్నా, దేవునికి దూరం అయిపోయినా దేవుని సన్నిధికి తిరిగి వస్తే దేవుడు సంతోషపడతాడు. చూడండి, తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రికి ఎంత విరుద్ధంగా జీవించినా, తండ్రి మాటను లెక్క చేయక తన్ను తిరస్కరించి వెళ్ళినా, తన ఆస్తిని మొత్తాన్ని కూడా నీతో నాకు సంబంధం లేదు అని త్రుంచుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన హత్తును చేర్చుకుంటూ ఉన్నాడు. అదే ప్రభువు చెప్తున్నాడు. తప్పిపోయినటువంటి 99 గొర్రెలు మరి ఒక్క గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రె పిల్లను తన భుజమును మోసుకొని తిరిగి సంతోషంగా వెళ్ళేటువంటి దేవుడు మన దేవుడు. దీన్ని చూసి పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు సైతము కూడా ఆనందపడేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. అందుకే మనము దేవునికి విరుద్ధంగా పాపము చేసి దూరముగా వెళ్ళిపోయినా, దేవుణ్ణి విడిచిపెట్టి వేరు మరి కార్య జీవితాలని జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుణ్ణి విడిచిపెట్టి మన జీవితంలో అయినప్పటికీ కూడా తిరిగి ఆయన చెంతకు వచ్చినట్లయితే అట్టి వారిని దేవుడు విడిచిపెట్టడం. ప్రభువా, నన్ను స్వస్థపరచు, నన్ను మరలా పునరుద్ధరించు, మరలా నన్ను బాగు చేయి అని అంటే ప్రభు అంటూ ఉన్నాడు, ఇది నాకు ఇష్టమే. నీవు స్వస్థుడగటము, నువ్వు మరలా నూతన జీవితం జీవించడము, నీవు మరలా పునరుద్ధరించబడము, మరలా నీవు మరి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించడము దేవునికి ఇష్టమే. కనుక ప్రియ విశ్వాసులారా, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నీ జీవించినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం ఎలాంటి జీవితం అయినప్పటికీ కూడా తిరిగి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ముందు మొరపెడితే నాకు ఇష్టమే, నువ్వు తిరిగి రా అనేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఈ మానవుడు తాను నశించడము మరి దేవునికి ఇష్టం లేదు అంట. ఆయన పునరుద్ధరించడము, ఆయన ప్రయోజనాన్ని కోరుకునేటువంటి దేవుడు మన దేవుడు. కనుక ప్రియ విశ్వాసులారా, దేవునికి మనము శారీరకంగా, మానసికంగా, మరి ఆత్మీయంగా దూరమైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నన్ను మరలా స్వస్థపరిచి నా జీవితాన్ని పునరుద్ధరించు అని ఒక్క క్షణం మనం ప్రాధేయపడితే ప్రభు నాకు ఇష్టమే అని నీ చేయి పట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ చేయి పట్టుకొని నడిపించడానికి ఆ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇంక మూడవది, ఈ స్వార్థ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశము, క్రీస్తు ప్రభు తన తండ్రి పనిలో ఎంత నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా తాను ప్రార్థించడంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చూపించలేదు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, స్వయంగా కుమారుడే తన ప్రార్థించడంలో ఎంత ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు. ఆత్మీయంగా మరి శక్తి కలిగినటువంటి దేవుడే, సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి భగవంతుడే, కాలములు ఋతువులు తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడే, ఆదియు అంతమై ఉన్నటువంటి భగవంతుడే ఈ లోకములో శరీరధారి అయినప్పుడు ఈ బలహీనమైనటువంటి శరీరము నుండి తనను తాను బలపరుచుకోవడానికి, ఆత్మీయంగా శక్తివంతుడిగా ఉండడానికి దేవుడు నిరంతరము కూడా క్రీస్తు ప్రభు ప్రార్థనలో ఉన్నాడు. కనుక మనము ఈ ప్రార్థన శక్తిని పొందుకోవడము, ఈ ప్రార్థించడము ద్వారా మనము కూడా ఆత్మీయంగా బలపరచబడతాం, మనము కూడా ఆత్మీయమైనటువంటి శక్తిని పొందుకుంటాం. కనుక ప్రియ విశ్వాసులారా, మనము ఈ లోకంలో మరి ఈ లోకాన్ని జయించాలి అన్న, ఈ లోకపు పాపములను, ఈ లోకపు చీకటిని మనం జయించాలి అన్న
ప్రభువు మనకు నేర్పించేటువంటి ఒక గొప్ప అంశము ప్రార్థన చేసుకోవడము. ఉదయం ఎక్కువ జామున లేచి నా నామాన్ని స్తుతించు వారిని నేను నిరంతరము దీవిస్తాను అని ప్రభువు వెల్లడిస్తూ ఉన్నాడు. కనుక మనము ప్రతిరోజు దేవుడిచ్చినటువంటి ఈ 24 గంటలలో దేవునికి మనము ఎన్ని నిమిషాలు కేటాయిస్తూ ఉన్నాం, ఎన్ని గంటలు మనం దేవునికి కేటాయిస్తూ ఉన్నాం, ఎంత సమయాన్ని దేవునికి మనం తిరిగి ప్రార్థనలో గడుపుతూ ఉన్నామో ఒక క్షణం ఆలోచించుకుందాం. ప్రతి క్రైస్తవులుగా ఈ నూతన సంవత్సరం నుండైనా ప్రభువా నాకు ఇచ్చినటువంటి 24 గంటలలో ఈ గడియల్లో ఒక్క గంటైనా నేను నీకు కేటాయించాలి అని మనం నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే ప్రభువు అడుగుతూ ఉన్నారు. గెత్సెమని తోటలో ఆయన ఆవేదన చెందుతున్న సమయంలో, ఆయన ప్రార్థనలో నిమగ్నమై ఉన్న సమయంలో శిష్యులు నిద్రిస్తూ ఉన్నప్పుడు ప్రభు అడుగుతున్నాడు, మీరు నాతో పాటు ఒక గంటైనను మేల్కొని ఉండి ప్రార్థించలేకపోతూ ఉన్నారా అని. కనుక మనము ఈ నూతన సంవత్సరము నుండి మనము కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా నాకు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరానికి కానీ నీకు మరి వేలాది వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తూ, ఈ నూతన సంవత్సరం నుండి ప్రభువా నాకు ఇచ్చినటువంటి ఈ 24 గంటల్లో ఒక్క గంట అయినా నేను నీకు కేటాయిస్తాను అని ఒక మంచి సంకల్పంతో మన జీవితాన్ని కొనసాగించుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేము అర్పించి అర్పణను కనికరముతో స్వీకరింపము. భక్తి విశ్వాసముల ద్వారా మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లును కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీవు క్రీస్తునందు
మా రక్షణ పరమరహస్యమును నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి అతన్ని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మత్స్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణమును తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధనములన్నింటితోనూ ఏకమై మేము మహిమాగీతంతో నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును క్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమైన విందు ఇది పరలోకపు విందు, పరమ ప్రభుని విందు ఇది పరిశుద్ధుని విందు. మధురమైన విందు ఇది పరలోకపు విందు, పరమ ప్రభుని విందు ఇది పరిశుద్ధుని విందు. మధురం మనోహరం అమరం అజరామరం, మధురం మనోహరం అమరం అజరామరం. మధురమైన విందు ఇది పరలోకపు విందు, పరమ ప్రభుని విందు ఇది పరిశుద్ధుని విందు. ఆబేలుని బలి అర్పణ విందు, మెల్కిసెదెకుని అర్చక విందు. ఆబేలుని బలి అర్పణ విందు, మెల్కిసెదెకుని అర్చక విందు. సకల ప్రజలకు రక్షణ విందు, సకల ప్రజలకు రక్షణ విందు. శాంతి శుభములు ప్రసాదించును, శాంతి శుభములు ప్రసాదించును. మధుర విందు ఈ విందు, సుమధుర విందు ఈ విందు, మధుర విందు ఈ విందు, సుమధుర విందు ఈ విందు. మధురం
మనోహరం అమరం అజరామరం మధురం మనోహరం అమరం అజరామరం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకునే దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయము. క్రీస్తుని ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్యరూప దర్శనముకు పాత్రులను అగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదెను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదెను, నా యేసు నీతోనే నా జీవితం గడిపెదెను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదెను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు, నా యేసు నీతోనే నా జీవితం గడిపెదెను.
పరిశుద్ధుల సహవాసం ఒసగితివి, పరిశుద్ధుల సహవాసం ఒసగితివి. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదెను, నా యేసు నీలోనే నిరంతరం